ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3 విడతలుగా సర్పంచ్ ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో 11వ తారీఖున ఫస్ట్ విడత కంప్లీట్ అయింది. సో మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం కిందకి వస్తుంది. మరి ఇక్కడ దాదాపుగా 4 టైమ్స్ సో రెడ్డిలకు అవకాశం ఇచ్చారు. అంటే ఎన్నిసార్లు కొట్లైనా కూడా అక్కడ జనరల్ కి గెలుస్తూ ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకమై సో వాళ్ళు బలపరిచిన ఒక అభ్యర్థిని నిలబెట్టారు. సో ఆయన కోసం 6 నిమిషాలు కష్టపడి అతన్ని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. సో నిన్న అతను గెలవడం జరిగింది. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్నాడు. మరి ఆయన విజయం ఎట్లా ఉన్నది, దీనికి నిజంగా ఆయన అంటే పోటీలో దిగేటప్పుడు గెలుస్తానే నమ్మకం ఉండేనా, లేదంటే ఏ ధైర్యంతో, అంటే ఇప్పుడు ప్రధానంగా సర్పంచ్ అంటేనే ఒక 50 లక్షల వరకు ఏ అభ్యర్థి అయినా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి ఎట్లా నిలబడ్డాడు, ఏ ధైర్యంతో నిలబడ్డాడు, గెలుస్తాను అనుకున్నాడా, ఏంటి ఆయన బలమైంది బలహీనత అనేది తెలుసుకున్నాం. ఒకసారి అన్న నమస్తే అన్న. నమస్కారం అన్న. ముందుగా మీకు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. మీరు అంటే ఏ ధైర్యం చూసుకొని సర్పంచ్ గా నిలబడ్డారు, గెలుస్తానని నమ్మకం ఉండేనా ఫస్ట్ ఈ బరిలో దిగినప్పుడు? చాలా ధైర్యంతో ముందుకు వచ్చిన. నేను ఇంతకు ముందు స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా చేసిన. మల్లాపూర్ మేజర్ గ్రామం పొందినటువంటి మల్లాపూర్ లో నేను బీసీ అంటే బీసీ బిడ్డగా నిలబడ్డా, బీసీ బిడ్డగా ఉన్నా. నాకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అందరూ సపోర్ట్ చేస్తూ నేను ఒక బహుజన వాదంతో ముందుకెళ్ళిన. మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి మేజర్ గ్రామ పంచాయతీలో నేను పోటీ చేస్తూ తప్పకుండా విజయం సాధిస్తాను. ముందు నుంటే ఎన్నో రోజుల నుంచే స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. నాకు ఆ నమ్మకంతో ముందుకు వచ్చిన. దానికి తోడుగా మన వాళ్ళందరూ నాకు తోడుండి నా వెన్నంటే ఉంటూ నన్ను ముందుకు నడిపించిన వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. ఆ ఊరికి నేను సేవ చేసుకునే భాగ్యం, మల్లాపూర్ సేవ చేసుకునే భాగ్యాన్ని కోరుకుంటున్నా. నా విజయానికి కారణం అంతా బహుజన వాదంతో మేము బయటకు వచ్చి బహుజన వాదంతో బయట గెలుపొందినని కోరుకుంటున్నా. 5 సంవత్సరాలు సర్పంచ్ వెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మొత్తం 7 సంవత్సరాలుగా పల్లెల్లో అనేది పారిశుద్ధం అనేది పడికేసింది. అంటే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినాయి, పట్టించుకునే నాదులు లేరు, కార్యదర్శులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మరి ఈ 7 సంవత్సరాలు ఆల్రెడీ పక్కన ఉన్నటువంటి ఈ ఖానాపూర్ గాని రాయకల్ గాని మెట్పల్లితో ఓడ్చుకుంటే అసలు మల్లాపూర్ అనే మండలమే అన్నారు ఎవరు కూడా. మరి ఇప్పుడు మీరు తీసుకుపోయే నిర్ణయాలు ఎట్లుంటాయి? నిజంగా అభివృద్ధి జరుగుతుందా మీ హామీలైనా, లేదంటే మీరు కూడా గట్టనే విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా? తప్పకుండా. నాకంటూ ఇంతమంది తోడేవాళ్ళు నిలిచారు కనుక తోడేవాళ్ళు నిలిచారు. వాళ్ళతో పాటు నేను కూడా, నాతో పాటు వాళ్ళు అందరితో కలుపుకొని ఉంటూ అందరి వాళ్ళ ఆశయాల మేరకు తప్పకుండా ముందుకెళ్తా. వాళ్ళ సేవ చేసుకునే భాగ్యం ఖచ్చితంగా మెరుగుపరుస్తానని, ఊరును మెరుగుపరుస్తానని అనుకుంటున్నా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే గెలిచిన తర్వాత అధికార పార్టీలో ఉంటే కొన్ని నిధులు ఎక్కువ తీసుకురావచ్చు, కొంచెం మనకు ఏదైనా ఆర్థికంగా బెనిఫిట్ అయితే చాలా మంది పార్టీ మీద వాళ్ళు ఉంటారు. అంటే ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీలో ఉంటే కొంచెం బలం అని చెప్పేసి మీరు అట్లా ఏమన్నా ఆలోచించేటువంటి అడుగులు వేసేటటువంటి పరిస్థితి ఉన్నదా? అట్లాంటి ఆలోచన నాకేం లేదు. నేను ఎందుకంటే దీంట్లో పనిచేస్తున్నా. ఎప్పటి నుంచో వాళ్ళు రమ్మని చెప్పినా నేను ఎప్పుడు కూడా కలవలేను. నేను రానయ్యా. నాకు ఎందుకంటే నాకు ఈ పార్టీలో నాకు చాలా మంది తోటి పరిచయాలు ఉన్నాయి. నేను 15 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా. పార్టీకి వెళ్ళంటూ నాకు సార్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అందుకని నేను పార్టీలో పనిచేస్తాను అప్పటి అనుకుంటున్నా. ఇప్పుడు కూడా సార్తో మాట తీసుకున్నా. ఏదో సార్ నేను ఎందుకంటే ఊరికి సేవ చేయాలనుకుంటున్నా, ఆ సేవతో బయటకు వెళ్ళాలనుకుంటున్నా. సార్ నేను సేవ చేయాలంటే మీ నిధులు అవసరం నాకు సార్ చెప్పినా తప్పకుండా లక్ష్మణ్ అని చెప్పిండు. అది తప్పకుండా నేను నెరవేర్చుకుంటా. సో చూద్దాం, మనం కూడా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. మరి 5 సంవత్సరాలు అంటే పాలన పరంగా ఎట్లుంటది, వాళ్ళ మరి వ్యవహారం ఎట్లా ఉంటుంది మనం కూడా అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కూడా మనకు తేడా కొట్టినా కూడా మనం ప్రశ్నించడం మాత్రం ఆగాలి. సో ముందుగా కంగ్రాచులేషన్ చెప్తూ మీరు మల్లాపూర్ని డెవలప్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా చేయగలుగుతా. ఎందుకంటే నాకు వీళ్ళందరూ ఆశీస్సులు ఉన్నాయి కనుక ఎక్కడ అన్యాయం జరిగినా వీళ్ళంతా నా ఎంబడే ఉంటారనే ఆలోచనతోటి ఖచ్చితంగా వాళ్ళు కూడా అంటారు నీ ఎంటనే ఉంటాము, నీ ఎంబడే ఉంటాము, నీకు ఎన్నో కడతాము ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వాళ్ళందరి మాట మేరకే ఖచ్చితంగా నేను బయటకు వచ్చి పనిచేస్తా. తప్పకుండా ఏ వార్డులో ఏ సమస్య ఉన్నా నాది ఒకటి అనుకున్నాను. నా గోలు 14 వార్డులు, మల్లాపూర్లో 14 వార్డులలో ఒక్క రోజుకు ఒక వార్డు ఖచ్చితంగా జరుగుతా. అంటే వార్డు అంతా తిరగలేకపోయినా కనీసం 2 సంవత్సరాలు తిరుగుతూ సమస్యలు ఏంటని తెలుసుకుంటూ అక్కడ ఏరియా పెద్ద మనిషి కానీ వార్డు మెంబర్ కానీ వాళ్ళకి గడుస్తూ సమస్యలు ఏంటని తెలుసుకుంటూ ఆ సమస్యల మీద పోరాడుతని తప్పకుండా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.